భానుమతికి మాటిచ్చిన ఇంద్ర ఇంకా ఏం మాట్లాడ మౌనంగా బాధపడుతూ మీ అందరినీ ఒక్క మాటతో సొంతం చేసింది నానమ్మ అని చెప్పి భానుమతిని చూపిస్తూ ఇంద్ర మాట్లాడుతూ ఉంటాడు. దయచేసి ఈ ఆనందాన్ని నాకు జ్ఞాపకంగా మిగల్చండి అని ఇంద్ర అన్న మాటలకి అర్జున్ ప్రసాద్ చాలా సంతోషపడుతుంటాడు. సుభద్ర మాత్రం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అరే ఇది మోసం రా అని గౌతమ్ అనగానే అరే ఇంకోసారి ఆలోచించు అని ఇంద్ర. అర్జున్ ప్రసాద్ అనగానే అసలు ఆలోచన నాది కానప్పుడు నిర్ణయం కూడా నా చేతిలో ఉంటుంది కదా నాన్న. నిర్ణయం ఎప్పుడో జరిపింది, ఇంకా నిర్ణయించేది జరగాల్సింది వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇంద్ర నాకు చెప్తూ ఉంటాడు. కానీ అర్జున్ ప్రసాద్ చాలా బాధపడుతుంటాడు, కానీ ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇంద్ర ఇంకా అందరు చెప్పేసి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా బాధపడుతూ సుభద్ర వెనకాల వస్తుంది. నేను విన్నానురా మొత్తం, ఆవిడ స్వార్థం నీ త్యాగం మొత్తం నేను విన్నానురా అని చెప్పి సుభద్ర ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి ఇంద్ర కంగారు పడుతూ ఉంటాడు, ఇంకా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు. విన్నాను పద అని చెప్పి ఇంద్ర చేయి పట్టుకొని సుభద్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారిగా ఇంద్ర సుభద్ర చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. సుభద్ర ఒకసారిగా షాక్ అవుతుంది, ఇంకా తిరిగి చూస్తూ ఉంటుంది. నువ్వు నాన్నకు కానీ ఈ విషయం చెప్పావు, నేను సచ్చినట్టు ఒట్టే అని ఇంద్ర సుభద్రతో ఒట్టేపించుకుంటూ ఉంటాడు. ఒకసారి సుభద్ర షాక్ అయిపోతుంది, ఇంకా ఏం మాట్లాడలేక బాధతో అలాగే ఇంద్రాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.